హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. ఏ జాను, తినడం ఆపుతావా? కెమెరా రోల్ అవుతుంది ఇక్కడ, ఇంకెందుకు స్టార్ట్ చేయి. హలో బిజీ పీపుల్. హే గైస్, వాట్స్ హ్యాపెనింగ్? ఓకే, ఒక మనిషి బతకడానికి ఏమేం కావాలి? దెర్ ఆర్ 5 బేసిక్ నెసెసిటీస్. గుర్తుందా సోషల్ క్లాస్లో? సో ఆ 5 బేసిక్ నెసెసిటీస్ ఏంటంటే ఫుడ్, వాటర్, షెల్టర్, ఎయిర్ అండ్ క్లోదింగ్. ఫుడ్ ఫస్ట్ ఎందుకు చెప్పానంటే, ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. నాకే కాదు, మీలో చాలా మంది ఉంటారు ఫుడ్ చాలా ఇష్టమైన వాళ్ళు. అయితే అన్ని 20% అనుకుంటే లైఫ్లో ఫుడ్ మాత్రం ఫుడీస్కి 99% అవసరం అని నా ఫీలింగ్. సో today we're going to discuss about few things every foodie is going to relate to. Okay, check it out. మీరు చూసే లోపల నేను ఫినిష్ చేస్తాను. ఓకేనా? చెక్ ఇట్ అవుట్. ఏంటి అప్పుడే అయిపోయా? పూజీ, లంచ్ ఏం తిందాం? 10 o'clockకి లంచ్ ఏం జాన్వి? అయినా ఇప్పుడే కదా చిప్స్ తిన్నావు. ఏంటి ఇంకా 10ఏనా? ఇప్పటి నుంచి ఆలోచిస్తే అప్పుడు సెట్ అవుతుంది. అవునా కాదా? నేను పొద్దున్న లేచినప్పటి నుంచి లంచ్ ఏంటి డిన్నర్ ఏంటి అనేది ఫిక్స్ చేసినప్పటికే నాకు సగం టైం అయిపోతుంది. ఈస్ దట్ ద కేస్ విత్ యూ ఆల్సో? నేను ఫుల్గా తినేసిన. ఐమ్ సో ఫుల్, ఇంకా నేనేం తినలేను బాబోయ్. జాను, నేను చికెన్ తీసుకొచ్చాను. చికెనా? సరేలే, చికెన్ అంటే కొంచెం స్పేస్ ఉంటుందిలే. సో టేస్టీ. జాను, ఇప్పుడే కదా ఫుల్గా ఉంది అన్నావు. ప్లీజ్ 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 ఇంకొక 2 bites. నువ్వు నీ తిండికోలా. అవును కదా, మనం ఎంత ఫుల్గా ఉన్నా కూడా విల్ ఆల్వేస్ ఫైండ్ సమ్ స్పేస్ కదా. ఇప్పుడే తిన్నా. డిన్నర్కి ఎక్కడికి వెళ్దాం? ఒక్క నిమిషం, మనం మళ్ళీ ఫోన్ చేస్తాం. ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఏయ్ నతాషా, నతాషా, వాట్ ఆర్ యు ఈటింగ్? Aloo. You want to try? యా షూర్. ఈ ఒక్క బయట ఏం తింటలే మా అందనేంతో. వాట్? షీ ఆస్క్డ్ మీ టు ట్రై. ఫుడీస్కి ట్రై చేయమని చెప్తే ఇలానే చేస్తారు. సో టేస్టీ. ఏంటిది చిరాగా? వాట్? యాక్చువల్లీ ఫుడీస్కి అలా సౌండ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినడం అలవాటు. వాట్ ద ఫిష్ యా? ఫిష్. యాక్చువల్లీ డిన్నర్కి అపోలో ఫిష్ ఆర్డర్ చేద్దాం. ఏమంటావు? అప్పుడేం సౌండ్ చేసిద్దో? వీడేంటి? నా ఫుడ్కి రక్షణ లేకుండా పోయింది. ఎంత తింటావు? పాప్కార్నే కదా తిన్నా. ఫస్ట్లీ ఫుడీస్కి ఫుడ్ షేర్ చేసుకోవడం అంటే చాలా ఇరిటేషన్. హే బోన్, వాట్సాప్? హాయ్ జాన్వి, గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నాను. ఏ రెస్టారెంట్ అయితే బెటర్ అంటావు? డేటా ఏంటి? బ్రేకప్ అయ్యి ఉండే ప్యాచప్ అయిపోయిందా? చైనీస్ అయితే బెటర్. చైనీస్ డిసైడ్ చేసుకున్నావు, బాగానే ఉంది. కానీ నీకు ప్లేస్ ఇంపార్టెంటా, ప్రైస్ ఇంపార్టెంటా, అంబియన్స్ ఇంపార్టెంటా, టేస్ట్ ఇంపార్టెంటా, సర్వీస్ ఇంపార్టెంటా? ఇవన్నీ చెప్పు, దాన్ని బట్టి నీకు రెస్టారెంట్ చెప్తా. చైనీస్ మంచి రొమాంటిక్ ప్లేస్, కానీ మన బడ్జెట్లో ఉంది. అక్కడికి వెళ్ళు, ఓకేనా? బాయ్. సో ఫుడీస్కి ప్లేసెస్ అన్నీ తెలుసు, ఎందుకంటే వాళ్ళు కొత్త కొత్తవి చెక్అవుట్ చేస్తూ ఉంటారు కాబట్టి. దే ఆర్ లైక్ ద సెకండ్ జొమాటో. రంగు రుచి చిక్కదనం ఉండేదే మన ఆఫీస్ టైం.
అస్సలు ఒక మిర్చి బజ్జీ ఉంటే అద్దిరిపోయేది. అరే ఈ పిల్ల గుర్తుందా? లేదు. అరే ఆ రోజు క్లబ్ లైన్లో లేడీస్ నైట్ ఫుల్ డ్రంక్ సీన్స్. అది గుర్తులేదు కానీ క్లబ్ నైన్ అంటే ల్యాంప్ చాప్స్ గుర్తొచ్చినాయి. ఎంత బాగుంటాయి కదా అక్కడ ల్యాంప్ చాప్స్, ది బెస్ట్ ఇన్ ద సిటీ. షల్ వి గో టు నైట్? నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం చెప్తున్నావు? హ్యాపెన్స్ కదా చాలాసార్లు. మనకు అక్కడ ఎందుకు వెళ్ళాము ఏంటి పర్పస్ ఏమీ గుర్తులేకపోయినా అక్కడ తిన్న ఫుడ్ మాత్రం గుర్తుంటుంది. ల్యాంప్ చాప్స్. ప్లీజ్ ప్లీజ్ పోదాం కదా. ఏం ఆర్డర్ చేద్దాం? బిర్యానీ. దీనికి మెనూ అవసరమా? బా ఎప్పుడు బిర్యానీ బిర్యానీ ఏంటి? ఏదైనా కొత్తగా ఆర్డర్ చేద్దాం. ఇప్పుడు బిర్యానీయే. వాళ్ళు ఏదో చాలా టేస్టీగా తింటున్నారు కదా, ఒకసారి చూడు. అది ఆర్డర్ చేయవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్? అడుగు. దీనికి అన్నీ కొత్తవి కావాలి. కొన్ని రోజులు పోతే కొత్త బాయ్ ఫ్రెండ్ కావాలంటదేమో. ఎక్స్క్యూజ్ మీ. జాను తింటావా? మమ్మీ నాకు వద్దు మమ్మీ. ఎందుకో? చేసిన ఏదో పప్పు అన్నంకి ఎంత ఓవర్ యాక్షన్. అన్నం పప్పు కాదే, ఈరోజు బిర్యానీ చేసిన. నువ్వు సాటర్డే బిర్యానీ చేసావా? వెజ్ బిర్యానీ. అమ్మా బిర్యానీ వెజ్లో వండితే దాన్ని బిర్యానీ అనరు, అర్థమైందా? వెజ్ పులావ్ అంటారు. అదే లేదో ఒకటి తిందు పదా. అవసరం లేదు, నేను స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటాలే. రేపు పెళ్ళైతే ఏం చేస్తావు? వాడికి కూడా స్విగ్గీ నుంచి ఆర్డర్ చేస్తావా? ఇంకా మీరు సంపాదించేదంతా తిండికే సరిపోతుంది. నువ్వంత ఫీల్ అవ్వకు. నేను ఒక షెఫ్ని పెళ్లి చేసుకుంటా. వాడు వండి పెడతా ఉంటాడు, నేను తింటా ఉంటాను. సరిపోయింది. దీనికంటూ 1 2 ఎత్తకండి. అవునా కదా చెప్పండి? ప్రతి ఫుడీ అమ్మాయి డ్రీమ్ అనుకుంటా ఒక షెఫ్ని పెళ్లి చేసుకోవడం. అయితే అప్పుడు ఎన్ని క్విజిన్స్ తినొచ్చు? ఇటాలియన్, చైనీస్ అన్నీ తినొచ్చు కదా. సో ఎలా అనిపించింది? మీరు కనెక్ట్ అయ్యి ఉంటే యూర్ అ ఫుడీ. ఈ వీడియో బాగాలేదు, బోరింగ్గా ఉంది అని అనుకుంటే యూర్ నాట్ అ ఫుడీ. సింపుల్. సో చాలామంది బతకడానికి తింటారు, కానీ నాలాంటి వాళ్ళు తినడానికి బతుకుతారు. ఎస్, వీ డూ ఎగ్జిస్ట్. Okay, share it with all your foodie friends and don't forget to subscribe. Bye bye. See you next Wednesday.